పడుగులు పట్టించిస్తారు సార్. అంటే డబ్బాలు పట్టించిస్తారు. డబ్బాలు పట్టించిస్తే మేమేమో హౌస్ మీద వేస్తాం. వారిపిన్ అంటారు నీకు. వారిపిన్ మీద వేసి వాళ్ళకి పట్టించిస్తే వాళ్ళు మాత్రమే సరి సాపుతారు. సరి సాపిన తర్వాత అది మళ్ళీ అల్లు పడతారు. అల్లు పట్టిన తర్వాత అప్పుడు మొగ్గంకి వెళ్తుంది. మీరు ఇప్పుడు వెళ్ళారు కదా, అది అక్కడికి అదనమాట. ఓకే, అక్కడ దారాలు అవన్నీ ఇదో ఇల్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇదో సార్ ఇల్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అవతల ఉన్నాయి చూడండి. ఇక్కడ కాదు అక్కడ అవతల చూడండి. అలా ఉన్నాయి చూడండి. అందులో ఉన్న డబ్బాలు ఉన్నాయి చూడండి. ఇవి ఇని మీద ఉండు. మీరు కొద్దిగా ఇచ్చేస్తే తెలిసిపోద్ది మీకు. వార్పిన్ అంటారు. ఇది ఉంది కదా. ఇప్పుడు ఇదేమో మామూలు తిరుగుతుంది అనమాట. కొద్దిగా లాగండి. కొద్దిగా తిప్పితే మీకు తెలుస్తుంది. మొత్తం కాదు, అది లెక్క ఉంటుంది అనమాట. లెక్క ఉంటుంది. ఆ లెక్క మీద తిప్పాలా. అదనమాట ఈ ప్రాసెస్. అంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలా మీరు? లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇది కాల్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇదే మొదటి కాల్ ఇది అనమాట. మళ్ళా మొదటి కాల్ వచ్చిన వరకు మళ్ళీ తిప్పుకోవాలి. లేకపోయిందని మళ్ళీ పోతుంది ఇదంతా. ఇదే ఇది ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది. ఎందులోన తక్కువే వస్తుందమ్మా, ఎక్కువ రాదు. ఒక 300 400 ఒక రోజుకి. ఈ పని మీద మొత్తం కూడా అందరికి తక్కువే వస్తుంది. కుటుంబం మొత్తం వాళ్ళకి కష్టపడితే వాళ్ళకి 500 రావడం. మనకి చీర నేస్తున్నారు చూసావా. అది మరి మేము ఇది రోజుల్లో అంటే ఒకరు కాదు, ఒక 10 మంది మిసిరితే 300 400 వస్తాయి. 10 మంది కొడుకులు చూసావా ఉన్నాయి తోటి ఇచ్చారు కదా. అలాంటివి అంటే ఒకటి రెండవది అనమాట. రెండవది అలాంటివి పొడవులు ఇప్పుడు చూసావా అక్కడ నేస్తున్నారు. అలాంటివి 2 అవుతాయి. ఇది లేకపోయింది అది లేదమ్మా. ఫస్ట్ ఇదే అవ్వాలి. ఆ డబ్బాలు పెట్టి ఇది అయిన తర్వాత బయట పైన అది డబ్బాలమ్మా. అది అదే డబ్బాలు. ఇప్పుడు మీకు ఇదో ఇవి పడతాయి. ఇప్పుడు ఇలాగా రాటం పెట్టారు కదా, ఇవే ఎక్కడ చేస్తాము. మళ్ళా వేరే వస్తారు. 2 దప్పాలు చేయాలి. సరి చేస్తారు. సరి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అది ఒక పచ్చు అతుకుతారనమాట. అతికిన తర్వాత మళ్ళీ దళ్ళు పెట్టేసి మళ్ళీ మా ఇంట్లో వస్తారు. వార్పిన్ అంటారమ్మా. వార్పిన్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మా బాబు కూడా ఐటెంలోనే కుమార్. చెప్పండి. ఇది చెప్తే ఏ జగదీష్. ఇప్పుడు మా పేరా ఆనిమి నాయుడు. మా మిస్సెస్ పేరా మా అబ్బాయి కుమారస్వామి. ఏం చదువుతున్నాడు? బీటెక్ ఈసీ చదువుతున్నాడు. ఈసీ ఏ ఇయర్?
ఇప్పుడు రెండు మీ సీనియరా నా శిష్యుడే. మన కాలేజ్ శిష్యుడే. మరి బస్సు వేరే బస్సు లేదు ఇలాగ వచ్చేసి ఏం పేరు? మామూలు బస్ కుమారస్వామి.